వెల్కమ్ టు జాబిలీ ఛానల్. లంగ్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఆసనాలు ఈరోజు మన ఛానల్ ద్వారా చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ప్రాక్టీస్ చేయండి, ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి, ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆసనం వచ్చేసి వక్రాసనము చేస్తున్నాం. లంగ్స్కి చాలా బెస్ట్ ఆసనం వక్రాసనం. ఇక్కడ మధురి ఉంది, చిన్నప్పటి నుంచి ఆమె యోగాలో ఎక్స్పర్ట్ అయిపోయింది. మరి మధురి ఈరోజు మీకు కొన్ని ఆసనాలు చూపిస్తుంది. ఫస్ట్ ఆ వక్రాసనం ఈ లంగ్స్ ప్రొఫైల్ కోసము బెస్ట్ ఆసనం వక్రాసనం. రెండు కాళ్ళు స్ట్రేట్ పెట్టమ్మా, ముందుకు పెట్టాలి. చూడండి, చూస్తూ ఎలా చేయాలో చూడండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి ఫస్ట్. ఇది రైట్ లెగ్. ఓకే, ఇక్కడ నీ జాయింట్ వరకు ఈ ఫీట్ తీసుకురావాలి. ఓకే అమ్మా. రైట్ హ్యాండ్ బ్యాక్ పెట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ అవుట్ సైడ్ తీసుకెళ్ళి ఇక్కడ నీ పట్టుకోవచ్చు, రాని వాళ్ళేమో ఇక్కడ పట్టుకోవచ్చు. ఓకే, ఇలా పట్టుకోండి. ఓకే, దానిలో రైట్ సైడ్ తిప్పాలి. తిప్పేసి ఈ పొజిషన్లో కపాలభాతి చేయాలి. కపాలభాతి ఎలా చేస్తాం చెప్పండి. బ్రీత్ అవుట్, స్టమక్ బ్యాక్. శ్వాస బయటికి ఈ విధంగా స్టమక్లోనికి. ఈ పొజిషన్లో 30 సెకండ్స్ కపాలభాతి చేయడం ద్వారా ముఖ్యంగా లంగ్స్ బాగా క్లియర్ అయిపోతాయి, లంగ్స్కి బలం పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది, ఎక్స్ట్రా డయాబెటీస్ కూడా కంట్రోల్ అయిపోతుంది. కపాలభాతి చేస్తూ ఉండు అక్కడ. ఈ అవస్థలో 30 సెకండ్ల పాటు ఉండాలి. చూడండి, వక్రాసనం అందరూ ఈజీగా చేయొచ్చు, పెద్ద కష్టమేమి ఉండదు. ఇలా పట్టుకొని చేయొచ్చు, లేదా ఇలా పట్టుకోవచ్చు. ఓకే, ఇదే విధంగా రైట్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ చూడంగా 30 సెకండ్స్ చేస్తాం. ఎడం కాలు మర్చుకొని సేమ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఎంత వీలైతే అంత తిప్పాలి, చాలా ప్రయత్నించాలి ఇక్కడ. ఓకే, ఇది వక్రాసనం. కపాలభాతి చూస్తూ చేస్తున్నాం. శ్వాస బయటికి కడుపులో. కపాలభాతి ఆసనంలో కపాలభాతి చేయడము విశేషం. ఈ ఆసనం చేయడం ద్వారా ముఖ్యంగా లంగ్స్లో ఉన్న పల్మనరీ గ్లాండ్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి. దానివల్ల లంగ్స్ ఎగ్జామ్ అయిపోతాయి, లంగ్స్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. లంగ్స్లో మ్యూకస్ సిస్టమ్ వర్కింగ్ బాగా చేస్తుంది. మ్యూకస్ సిస్టమ్ సరిగా పనిచేయకుండా శ్లేషం బాగా ఉత్పన్నమవుతుంది. ఈ కరోనా ఏదో మహమ్మారి ఉందో లోన అలలేసి మొత్తం డ్యామేజ్ చేసి మ్యూకస్ని డ్యామేజ్ చేస్తుంది. కనుక ఇలాంటి ఆసనాలు చేయడం వల్ల రిలీఫ్ అవుతుంది, తొందరగా రికవరీ అయిపోతారు. ప్రాబ్లం ఉన్నట్టయితే మీ శక్తి అనుసారం ప్రాక్టీస్ చేయండి. తిరిగి వాపస్ కావాలి. 30 సెకండ్స్ తర్వాత చేస్తారు. రెండు కాలు ముందు తీసుకోండి. మనం వక్రాసనం ఎలా చేయాలో తెలుసుకున్నారు. మరొక ఆసనం చేయబోతున్నారు. వచ్చే ఆసనం కూర్చోండి. వచ్చి ఇప్పుడు ఉష్టాసనం. ఈ ఆసనం ముఖ్యంగా ఐస్, నోజ్ ప్రొఫైల్, థ్రోట్ ప్రొఫైల్, లంగ్స్ ప్రొఫైల్కి, బ్యాక్ స్పైనల్ కార్డ్కి బెస్ట్ ఆసనం చెప్పొచ్చు. రెండు నీ జాయింట్స్ పైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచాలి. రైట్ హ్యాండ్ ఇలా తీసుకెళ్ళి వెనకాల నుంచి ఫీట్ కాచి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. స్టమక్ కొంచెం ముందుకు రావాలి. ఇక్కడ ఈ పొజిషన్లో కపాలభాతి చేయాలి. కళ్ళు మూసుకొని కపాలభాతి. ఇదేమో కపాలభాతి. శ్వాస బయటికి స్టమక్ లోనికి, ఈ విధంగా శ్వాస బయటికి స్టమక్ లోనికి పోతుంది. ఈ పొజిషన్లో 30 సెకండ్స్ కపాలభాతి చేయడం వల్ల రిజల్ట్ ఎక్కువ అద్భుతంగా వస్తుంది, మామూలు కాదు. ఈ ఉష్టాసనం వల్ల ముఖ్యంగా ఈ యొక్క థ్రోట్ ప్రొఫైల్, లంగ్స్ ప్రొఫైల్, ఈ యొక్క వైట్ పైప్ క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా సైనస్ ఏరియా, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ యొక్క స్కల్టల్ సిస్టమ్ వర్కింగ్ బాగా చేస్తుంది. ఈ యొక్క సైనస్ ఏరియా, ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఏరియా అంతా క్లియర్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ఉష్టాసన్, క్యామెల్ ఆసన్, బెస్ట్ ఆసన్ లంగ్స్ ప్రొఫైల్కి. రాని వాళ్ళైతే ఇలా పెట్టుకొని చేయొచ్చు, నడుము పైన పెట్టుకొని చేయొచ్చు. పర్ఫెక్ట్ వస్తే ఈ విధంగా చేయొచ్చు. ఉష్టాసనం కపాలభాతి చేయడం వల్ల రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. తిరిగి మళ్ళీ యథాసనం రావాలి. వచ్చాసనంలో కొంచెం రిలాక్స్ కావాలి. ఉష్టాసనము ఎలా చేయాలో తెలుసుకున్నారు. కరోనా మహమ్మారికి ఉష్టాసనం చాలా బాగా పనిచేస్తుంది. మరొక ఆసనం చేయబోతున్నారు, గోముఖాసనం. గోముఖాసనం వజ్రాసనంలో కూర్చుంటేనే ఈ ఆసనం పాసిబుల్ అవుతుంది. వచ్చే వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా వజ్రాసనం కూర్చొని రైట్ లెగ్ పైన ఏమో మొదటి రైట్ లెగ్ పైన వేసేయాలి. ఈ విధంగా పైన వేసి, ఓకే, ఈ విధంగా పైన వేసి రైట్ హ్యాండ్ పైన వేసి ఏ మోకాలు పైకి ఈ విధంగా రైట్ లెగ్ పైన వేసి ఇలా ఉండాలి. ఏ నీ జాయింట్ పైకి వచ్చిందో ఆ రైట్ హ్యాండ్ పైకి తీసుకోమా, ఇలా తీసుకో. ముందు నుంచి ఇలా పైకి తీసుకొని వెనకాల రెండు పట్టుకోవాలి. ఎంత వీలైతే పట్టుకోవచ్చు, లేకుంటే ఖర్చు ఆధారం చేసుకొని అలా ఉంచవచ్చు. చాలా పైకి ఉంచమ్మా. ఇక్కడ కపాలభాతి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, శ్వాస బయటికి స్టమక్లో ఈ విధంగా కపాలభాతి ప్రాక్టీస్ చేయాలి. ఒక 30 సెకండ్స్ గోముఖాసనంలో కపాలభాతి చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. లంగ్స్కి మంచి కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. మరి ఇంత మంచి అభ్యాసం యోగాలో ఉంది. ఇది చేస్తే చాలు, ఓర్చుకొని ఓర్పు సహనం ఉపయోగించి చేస్తే సఫరింగ్ అవ్వకుండా హ్యాపీగా లైఫ్ చెలాయిస్తారు. ఈరోజు ఎంత సఫర్ అవుతున్నారో, ఎన్ని ఖర్చు పెడుతున్నారో తెలుసు మీ అందరికీ. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు చాలామంది. ఫలితం వస్తుందని చెప్పి లాస్ట్కి కొంతమంది మంచిగా అయితే కొంతమంది ప్రాణాంతకం ఏర్పడింది. కనుక ఇలా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమే రాదు. ఉన్నవాళ్ళు చేస్తే
మరి తొందరగా కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా వాపస్ వచ్చేసి అదే కాళ్ళు మార్చుకోవాలి. లెఫ్ట్ పైకి వస్తుంది, ఆపోజిట్ సేమ్ టూ సైడ్ వస్తుంది ఈ ఆసనం, గోముఖాసనం. ఏ నీ జాయింట్ పైకి వచ్చిందో ఇది పైకి వచ్చేసింది, వెనకాంచి రెండు పట్టుకుంది, తల ఇలా పైకి ఉంచాలి. ఈ పొజిషన్లో ఈ అవస్థలో ఒక 30 టైమ్స్ కపాలభాతి. శ్వాస బయటికి, స్టమక్ లోనికి. మధురి చాలా బాగా చేస్తుంది ఆసనాన్ని. శ్వాస బయటికి కడుపులోనికి చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఈ ఆసనాల్లో ఏ అవయవైనా ప్రభావం పడుతుందో ఆ అవయాలు బాగా క్లీన్ జరుగుతాయి ప్రాణాయామం చేయడం వల్ల. ఆ అవయాలకి ఎక్కువ ప్రాణవాయువు సంచారం జరిగి ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరిగి ఆ యొక్క ఆర్గాన్స్ పనితీరు మెరుగైపోతాయి. ఇలాంటి గొప్ప ఆసనాలు గోముఖాసనం చాలా బెస్ట్ ఆసనం. లంగ్స్ కూడా చాలా మేలు చేస్తుంది, హార్ట్ ప్రొఫైల్కి మేలు చేస్తుంది, స్కెల్టన్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. తిరిగి వాపసు రావాలి. సమయానుకూలంగా మనము తక్కువ సార్లు చేస్తున్నాం. మీరు గ్రహించి 30 సెకండ్స్ మీరు చూసుకొని ఫాలో కండి, రిజల్ట్ బాగా వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆసనం చేయబోతున్నారు. బోర్ల పడుకోమ్మా, బోర్ల పడుకో, భుజంగాసనం. బోర్ల పడుకోవాలి. 2 చేతులు ఇలా పెట్టుకొని 2 కాళ్ళు వీలైనంత వరకు దగ్గర తీసుకొని ట్రై చేయాలి. శ్వాస పిలుస్తూ తలపైకి లేపమ్మా. స్కై చూడాలి, ఆకాశం చూస్తూ ఎంత వస్తుందో వేయండి, పర్వాలేదు. ఇక్కడ కపాలభాతి చేయాలి. 2 కాళ్ళు దగ్గర ఉంచడానికి ట్రై చేయండి. కపాలభాతి సింపుల్గా కపాలభాతి చేయాలి, ఎక్కువ హార్డ్గా చేయొద్దు. సింపుల్గా 1 సెకండ్ 1 స్ట్రోక్ లేదా 2 సెకండ్ 1 స్ట్రోక్ లెక్కన ఒక 30 స్టెప్స్ 30 టైమ్స్ చేస్తే చాలు. మంచి లంగ్స్ బాగా క్లియర్ అయిపోతాయి. దాంతోపాటు థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివ్ అవుతాయి, స్వరబేటిగా క్లీన్ జరుగుతుంది. ఈ కరోనాకి భుజంగాసనం బెస్ట్ ఆసనం అని చెప్పవచ్చు. మనం ఈ మాత్రం కష్టపడింది రిజల్ట్ ఎలా వస్తుందో చెప్పండి. కనుక ఈ మాత్రం కష్టపడండి, మంచి ఫలితాన్ని పొందండి. మన సరళదేవ యోగా ద్వారా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాము. కనుక అందరూ ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేయాలా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, మంచి ఫలితాన్ని ఇవ్వాలి. మాకు సపోర్ట్ చేయాలి. మీరు చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాము, అందరికీ మేము జరుగుతూ ఉంటుంది. తిరిగి వాపసు రావాలి. ఈ ఆసనం తర్వాత కొంచెం ఆసనం మధ్యలో కొద్దిసేపు రిలాక్స్ చేయాలి. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ రిలాక్స్ ఇస్తే నెక్స్ట్ ఆసనం బాగా చేయగలుగుతారు, ఇబ్బంది ఉండదు. కొంచెం కొత్త చేసే వాళ్ళకి ఇంత ఈజీ రాకపోవచ్చు, మరి మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. పిడికిలు పీయించి ఐస్ కింద పెట్టుకోవాలి. శలభాసనం. శలభాసనం అనేది ఈ యొక్క లంగ్స్కి చాలా మేలు చేస్తుంది. చిన్న సపోర్ట్ ఇవ్వాలి, గదమ సపోర్ట్ ఇచ్చేసి బ్రీతింగ్ చేస్తూ చక్కగా 2 కాళ్ళు పైకి లేపాలి. 2 కాళ్ళు లేపిన వాళ్ళు ఇలా వీలైనంత వరకు లేపవచ్చు, సింగిల్ లెగ్ లేపవచ్చు. అలా ఉంచేసి ఈ పొజిషన్లో కపాలభాతి అక్కర్లేదు, జస్ట్ అలా 10 సెకండ్లు ఉన్న తర్వాత శ్వాస వదిలేసి వాపసు రావాలి. ఒక 10 సెకండ్స్ సెకండ్ టైం కూడా చేయాలి. బ్రీతింగ్ చేస్తూ 2 లెగ్స్ పైకి లేపమ్మా. ఇక్కడ పిడికిలు బిగించాలి, సపోర్ట్ ఇవ్వాలి, ఇస్తే బాగా వస్తుంది. ఈ యొక్క శలభాసనం ద్వారా మనకు లంగ్స్ బాగా క్లియర్ అయిపోతాయి. తిరిగి వాపసు రావాలి. ఈ విధంగా ఒక 5 రౌండ్స్ వర్కౌట్ చేయాలి. రిలాక్స్ అండ్ మకరాసనం. గదుల కింద చేయబెట్టుకోవాలి. మకరాసనం ఈ ఆసనం చాలా అతి ముఖ్యమైనది. ఇక్కడ లంగ్స్కి అయితే ఎక్సలెంట్ ఆసనం మకరాసనం. ఎవరికైనా సరే శ్వాస ఇబ్బంది అనిపించినప్పుడు ఈ మకరాసనంలో రిలాక్స్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం వస్తుంది. లంగ్స్ తొందరగా రిలాక్స్ అయిపోతాయి, లంగ్స్ పనితీరు మెరుగవుతుంది. 1 by 1 లెగ్ ఫోల్డ్ చేయాలి. 1 by 1 లెగ్ ఫోల్డ్ చేయాలి. ఈ ఆసనం కపాలభాతి చేయడం వల్ల సూపర్ రిజల్ట్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని కంటే దానికంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. కపాలభాతి చేయమో దాంట్లో ఈ ఆసనం కాళ్ళు దించు, మామూలు దించి అలా వచ్చు. కపాలభాతి ఈ విధంగా కపాలభాతి వర్కౌట్ చేయాలి. చాలామందికి కరోనా వచ్చిపోయిన వాళ్ళ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఉండవు. వచ్చిపోయిన తర్వాత ఏదో కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఆయాసం రావడము, అవన్నీ ఇలాంటి ఆసనం ద్వారా తగ్గిపోతాయి. ఈ మకరాసనం ఎలా చాలో చూశారు. ఈ ఒక్కొక్క ఆసనం 30 సెకండ్సే పెట్టుకోండి, ఎక్కువ 30 సెకండ్స్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. తిరిగి మళ్ళీ రివర్స్ వెలికిలో పడుకోము, రివర్స్ పడుకునే ఆసనాలు కొన్ని చూపిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆసనం వచ్చేసి పవనముక్తాసనం. లంగ్స్ రిలేటివ్ లార్జ్ ఇంటెస్టైన్, ఈ స్టమక్ ప్రొఫైల్కి బెస్ట్ ఈ ఆసనం. ఆయాసం రాకుండా ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. పవనముక్తాసనం. బోత్ లెగ్స్ ఫోల్డ్ చేయాలి. 2 కాళ్ళు ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మోకాల పైన పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. 2 చేతులు ఇలా పట్టుకొని అలా ఇలా తల పైకి లేపొచ్చు, లేకుంటే ఇలా కూడా స్ట్రైట్ కూడా పెట్టుకొని చేయొచ్చు. దానివల్ల జస్ట్ ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, లేదా ఇలా పైకి తీసుకొని ఇలా ఉంచాలి. ఇలా ఉంచేసి ఈ పొజిషన్లో కపాలభాతి చేయడం వల్ల రిజల్ట్ బాగా వస్తుంది. ఈ పవనముక్తాసనం కపాలభాతి చేయమ్మా. శ్వాస బయటికి ఇలా పొట్టలో ఈ పొజిషన్లో ఒక 30 స్ట్రోక్స్ 30 స్ట్రోక్స్ చేయాలి. 30 సెకండ్స్ చేయాలి. చేయడం వల్ల చక్కగా ఆ యొక్క మీడియన్స్ క్లీన్ జరిగిపోతాయి. లంగ్స్ ప్లస్ ఇంటెస్టైన్ ఈ మీడియన్స్ క్లీన్ జరిగిపోయి మంచి హ్యాపీగా లైట్గా తయారైపోతారు.
30 సార్లు కపాలభాతి ఈ యొక్క అవస్థలో చేయాలి. తిరిగి వాపస్ రావాలి, రిలాక్స్. నెక్స్ట్ చూడండి పవన్ముఖాసనం ఎలా చేయాలో చూశారు. ఇంకొక ముఖ్యమైన ఆసనం చేయబోతున్నాను. రిలాక్స్.